భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. ముందుగా మనుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ టౌన్షిప్ లో డిఏవి దయానంద్ ఆగ్లో వేదిక్ హైస్కూల్ ను ఇనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను మరియు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బీటీపీఎస్ ఎగ్జిబిషన్స్ పరిశీలించారు. సంయుక్తంగా కొత్తగూడెంలో రివ్యూ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్తో రాష్ట్రంలో దాదాపు అందరికి తెలిసిందే వర్షాకాలం వచ్చేవరకు దాదాపు 11,000 నుంచి 11,500 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉండే పరిస్థితి నుంచి ఒకటేసారి అది 16,000 దాకా పీక్ డిమాండ్ పెరిగింది. అంటే పీక్ సమ్మర్లో వచ్చినటువంటి డిమాండ్ ఎట్లా ఉంటుందో ఎలక్ట్రిసిటీకి ఆ స్థాయిలో ఈరోజు రావటం వల్ల దాని ఒత్తిడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద కూడా బాగా పడ్డది. అయినప్పటికి కూడా ఇది ఒక సడన్గా 5,000 మెగావాట్లు పవర్ అప్పటికప్పుడు డిమాండ్ పెరిగినా ఈ ఎల్నినో ప్రభావంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీశైలంలో కానీ నీళ్ళు రాకపోవటం వల్ల హైడల్ పవర్ ప్రొడక్షన్ అదొక 2,000 మెగావాట్లు హైడల్ పవర్ ప్రొడక్షన్ అది ఆగిపోయింది. అది 2,000, ఇది 5,000, దాదాపు 7,000 ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద భారం పడినప్పటికీ ఎనర్జీ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా రివ్యూ చేసుకుంటూ ఆ పెరిగిన పీక్ డిమాండ్కి అనుగుణంగా పవర్ని ఈరోజు అందించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో పవర్ ఇవాళ సప్లై జరుగుతాం. దానికి సంబంధించి ఇవాళ సింగరేణి కాలనీస్ టైమ్లీ సప్లై చేస్తున్న కోళ్ళు, అట్లాగే టైమ్లీ ఉత్పత్తి చేసుకుంటూ సమయానికి పవర్ బాగా హ్యాండిల్ చేసి ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎనర్జీ అంటే ఏంటి జన్కోని వీళ్ళిద్దరిని సంయుక్తంగా రివ్యూ చేస్తూ వాళ్ళు అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఏదైనా పీక్ డిమాండ్ ఉంటే కూడా సీరియస్గా మనం మా ఇది ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు, ఐ అప్రిషియేట్ దెమ్. అట్లాగే సింగరేణి అదనంగా పెరిగినటువంటి విద్యుత్ అవసరాలకు అనుగుణంగా గత 10 సంవత్సరాల క్రితమే సింగరేణి బ్లాక్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉండే. దురదృష్టం ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అదనంగా పెరుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిమాండ్ అంటే ఈ పవర్ డిమాండ్కి అనుగుణంగా కావాల్సిన బొగ్గు సరఫరా చేసే కోల్ బ్లాక్స్ని సింగరేణికి తెచ్చుకోలేకపోవటం వలన, ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆపటం వలన రకరకాల ఇవాళ ఆ కోళ్ళు అంత అందుబాటులో రాకుండా పోయింది. అదే 10 సంవత్సరాల క్రితం ప్రాపర్గా ప్లాన్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంత ఒత్తిడి ఉన్నా కూడా సమయానుకూలంగా కూడా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి సింగరేణి కాలేజ్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. అదనంగా కోల్ బ్లాక్స్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఆక్షన్ పెట్టినా ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. తెచ్చుకొని వచ్చేటువంటి కోల్ బ్లాక్స్తో పెరిగిన డిమాండ్కి అనుగుణంగా వాళ్ళు సప్లై చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్. దాంట్లో భాగంగానే ఈరోజు భద్రాద్రి పవర్ స్టేషన్ కూడా చూసాం. ఇక్కడ ఉత్పత్తికి సంబంధించి ఉన్నటువంటి వాటిలో ఒకటి ఓవరాలింగ్లో ఉంది, 3 నడుస్తూ ఉన్నాయి. ఆ 3 కూడా పని విధానంలో ఏ రకంగా ఇంకా బాగా పోవాలో చేయటం సూచనలు చేయటం జరిగింది. ఇవే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పిల్లలకి స్కూల్కి సంబంధించి పాఠశాల వాళ్ళ ప్రారంభోత్సవం చేశాం. కార్మికుల క్షేమం, శ్రేయస్సు, వాళ్ళ భవిష్యత్తు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు సింగరేణిని ఇటు జన్కో 2 ప్రభుత్వ రంగ సంస్థలే తెలంగాణకు పని ఆస్తులు ఇవి. వాటిని జాగ్రత్తగా ముందుకు ప్లాన్ చేసుకొని ముందుకు పోవటం. థ్యాంక్ యూ.